ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్ కూడా పెడతారు ఇంకా 6 months ఉంది ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి. అంటే కొందరికి ఉంటుంది చూడాలని చెప్పేసి. అంటే ఈసారి ఎటువంటి గణపతులు చేస్తారు ఏంటిది అంటే అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్లే మొత్తం అయితే ఎక్సలెంట్ ఉన్నాయి కాన్సెప్ట్లు అయితే మొత్తం. ఇప్పుడైతే మనం నారాజ్ కళా ఆర్ట్స్లో అయితే ఉన్నాం. లాస్ట్ టైం అయితే వీళ్ళు మంచి డిఫరెంట్ కాన్సెప్ట్లతో అయితే మనకు మంచి విగ్రహాలు అయితే ఇచ్చారు. వీళ్ళైతే మనకు శివాజీ మహారాజ్ కానీ అట్లనే మనకు అల్లూరి సీతారామరాజు గారు కానీ మంచి కాన్సెప్ట్ తోటి అయితే ఇచ్చారు. ఒకసారి మీరు ఇక్కడ డిస్ప్లే కింద కూడా చూడొచ్చు. అదైతే ఫ్రెండ్స్ ఆ వీడియోని అయితే ఎక్కడ మీరు మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొత్తం ఏం లేకుండా ఒక 10 డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వీళ్ళు తయారు చేసారు. ఇప్పుడైతే మనం మొత్తం వీడియోలోకి అయిపోదాం. అట్లా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తారో ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అట్లనే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి పీకే లాక్స్ తెలుగు. ప్రతి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒక్కసారి ఇట్లా నా బ్యాక్ గ్రూప్లో అయితే చూడొచ్చు. మాకు దాదాపు అయితే ఒక 5-6 గణపతులు అయితే ఇక్కడ ఆల్రెడీ డై అయితే వేసిర్రు. మొత్తం అయితే మీరు చూడొచ్చు. మనకు ఇంకా తొండం వర్క్ అట్లనే హ్యాండ్స్ వర్క్ అయితే కాలేదు. అట్లనే ఇక్కడ కింద కూడా చూడొచ్చు. మనకు చిన్న గణపతులు ఒక 2 feet దాకానైతే ఉంటాయి ఈ గణపతులు అయితే వచ్చేసి చూసారు కదా. అట్లనే మనకు ఆ చెట్లనైతే డిఫరెంట్ కాన్సెప్ట్ గణపతులు అయితే ఉన్నాయి. ఒకసారి అలా కూడా వెళ్దాం రండి. వీడియోని అయితే మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకంటే మంచి కాన్సెప్ట్లు ఉన్నాయి నారాజ్ కళా ఆర్ట్స్లో అయితే. చాలామంది కూడా అడిగారు, నన్ను పర్సనల్గా మెసేజ్ చేసారు బ్రో నారాజ్ కళా ఆర్ట్స్కి వెళ్ళని చెప్పేసి. అయితే మీకోసం అయితే ఇలా ప్రత్యేకంగా అయితే వచ్చిన వెళ్దాం రండి ఫ్రెండ్స్. చాలామంది కామెంట్ కూడా పెడతారు ఇంకా 6 months ఉంది ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి. అంటే కొందరికి ఉంటుంది చూడాలని చెప్పేసి. అంటే ఈసారి ఎటువంటి గణపతులు చేస్తారు ఏంటిది అంటే ఎలాంటి కాన్సెప్ట్లు వస్తున్నాయి అని చెప్పి. సో అది మనసులో పెట్టుకొని ఈ వీడియోని అయితే ఎత్తున్నా ఫ్రెండ్స్. మనమైతే షెడ్లో పడితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ ఆల్రెడీ ఒక డై తయారవుతుంది అమ్మవారిది. వీళ్ళ దగ్గర అమ్మవార్లు కూడా మంచిగా ఉంటాయి, మంచి కాన్సెప్ట్లతో ఉంటాయి వీళ్ళ దగ్గర అయితే అమ్మవార్లు కూడా. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ గణపతి అయితే ఒకటి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకు ఒక చెట్టు కాడ కూర్చున్న గణపతి. మనకు ఇటైతే చెట్లు వచ్చినాయి. మనకు ఇక్కడ మీరు దగ్గరికి వెళ్ళి కూడా ఒకసారి దగ్గరికి కూడా. ఇక్కడ మనకు ఇట్లా చెంబుల్లాగా ఇక్కడ మన మూషికుడు కూడా ఉన్నాడు. మనకు మూషిక్ మహారాజు కూడా ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. చూసిరు కదా ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడనైతే మనకు అమ్మవారు ఉంటాయి అయితే చూడొచ్చు మీరు చూసిరు కదా. అయితే మనకి ఇక్కడనే బ్యాక్ డ్రాప్లోనైతే ఇక్కడ మనకు శ్రీరాముడు కాన్సెప్ట్ గణపతి అయితే వచ్చేసి మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి. ఒకసారి దగ్గర కూడా చూపెట్టు మనకి. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి అట్లనే మనకు గణేశుడు అయితే చూసారు కదా. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి గణేశుడికి ఇట్లా చెప్పు తొడిగిస్తున్నట్టయితే మనకి ఇట్లుంది. ఇక్కడ ఈ కాన్సెప్ట్ గణపతి ఎట్లుందో ఒకసారి మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లనే ఇక్కడ మనకు సైడ్ కూడా చూడొచ్చు ఇంకొక మంచి కాన్సెప్ట్ గణపతి. మనకు ఫార్మింగ్ రైతు బిడ్డ కాన్సెప్ట్ ఇదైతే. మనకు పైన అయితే చూడొచ్చు. మనకు బ్యాక్ డ్రాప్లోనే అయితే పైన ఆవులు అట్లనే మనకు రైతుకు సంబంధించినవి చూసిరు కదా. ఈ గణపతి అయితే ఇది సెకండ్ కాన్సెప్ట్. అట్లనే మనకు థర్డ్ కాన్సెప్ట్ అయితే ఇది డిఫరెంట్ ఉంది. కాన్సెప్ట్ అయితే మనకు వచ్చేసి మనకు చాప మీద బయలుదేరుతున్న గణపతి. మనకైతే మనకు కిరీటం డిఫరెంట్ స్టైల్కి ఇచ్చింది అన్నట్టు, మనకు పగిడి స్టైల్లా. అట్లనే ఇక్కడ మనకు మూషిక మహారాజు కూడా ఉన్నారు, మీరు చూడొచ్చు. ఇదైతే మీకు తర్వాత కలర్ వేసిన తర్వాత కూడా ఖచ్చితంగా అప్డేట్ ఇస్తా ఫ్రెండ్స్. ఇదైతే చూడొచ్చు. ఒకసారి లాంగ్ వెళ్ళిపో. ఇదైతే మనకి ఇట్లా లాంగ్ రా ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడొచ్చు మనకు గణేశుడు శంకరుడికి అభిషేకం చేస్తున్న కాన్సెప్ట్ చూసిరు కదా. పెద్ద గణపతి ఇదైతే దాదాపు ఒక 12 feet అయితే ఉంటుంది గణపతి అయితే మనకు వచ్చేసి. అట్లనే నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ అయితే చూడొచ్చు. మనకు మహారాజు గారి యొక్క కూర్చున్న గణపతి. మనకు బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసి మనకు ఇట్లా సూర్యకిరణంతో వచ్చింది. అట్లనే మనకు ఇటు అటు పులుసు కూడా ఉన్నాయి చూసిరు కదా. ఈ గణపతి కూడా మనకు ఒక మంచి కాన్సెప్ట్ అయితే ఉంటుంది ఈ గణపతి. అట్లనే నెక్స్ట్ అయితే మనకు వచ్చేసి మనకు మహారాజు గారి లెక్క కూర్చున్న గణపతి. మనకి ఇటు సైడ్లకి అయితే పుల్లు వచ్చినాయి చూసిరు కదా. ఇది కూడా ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్. మనకు బ్యాక్ డ్రాప్ ఆర్చి అయితే ఇంకా వెరైటీగా డిజైన్ వస్తుందట. అది ఇంకా మనం చూపెట్టలే అన్న వాళ్ళైతే. నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది కావచ్చు. వస్తే ఖచ్చితంగానైతే
ఎవరైతే కొత్తగా చూస్తారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలానైతే ప్రతి ఒక్క అప్డేట్ వస్తూనే ఉంటుంది డైలీ. ఇది కూడా మనకు డిఫరెంట్ కాన్సెప్ట్. జింకలు చూసిరు కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడొచ్చు, ఇదైతే డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది మనకైతే వచ్చేసి మచ్చేశ్వరుడు అవతారం ఈ గణపతి. మనకి ఇటు చూడొచ్చు చేపలు ఇటు ఇటు చూసిరు కదా. ఇక్కడ మనకు లాస్ట్ అండ్ ఫైనల్ గణపతి అయితే వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజు. మనకు లాస్ట్ టైం అయితే వీళ్ళ అంట్లో హైలైట్ గణపతి అంటే అదే ఛత్రపతి శివాజీ మహారాజు గారి గణపతి, హైలైట్ గణపతి. అట్లనే ఈసారి కూడా డిఫరెంట్ కాన్సెప్ట్. మనకు లాస్ట్ టైం అయితే వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజు గారు పక్క కూర్చుంటారు, గణపతి కింద మనకి ఇలా గదం అయితే ఉంటుంది. కానీ ఈసారి అయితే డిఫరెంట్ కాన్సెప్ట్. మనకు బ్యాక్ డ్రోమ్ అయితే ఆర్చ్ వచ్చేసి మనకు ఇట్లా సూర్యకిరణం స్టైల్ తోటి అయితే ఇచ్చేసి మనకి ఇక్కడ సింహము, ఈసారి సింహం యాడ్ అయింది. అట్లనే శివాజీ మహారాజు గారు ఇట్లా ఉగ్ర రూపం లెక్క. ఒక్కసారి అందరు కామెంట్ సెక్షన్లో జై భవాని జై శివాజీ అని అయితే వేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసిరు కదా వీడియోని అయితే మొత్తం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. అక్కడనే పక్కన ఉన్న గంట బెల్ని గట్టిగా కొట్టేసేయండి. మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. PK Vlogs తెలుగు 20. గణపతి బప్పా మోరియా.